వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో చాలా టేస్టీగా కొంచెం స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ చేద్దామా? ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, పెరుగు కూడా వేసేసుకున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నానండి. సో ఇది క్వాంటిటీ 1.5 kgకి తీసుకున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట వరకు నానితే బాగుంటుందండి. లేకపోతే మీరు ముందు రోజు నైట్గానే తెచ్చిపెట్టుకొని ఇలా నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డేకి చేసుకోవచ్చు. ఇంకా బాగా చికెన్లో మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్నదంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. అప్పుడప్పుడు మూత తీస్తూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ కూడా వేయలేదు. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. చికెన్ని సిమ్లోనే ఉడికించాలండి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. చికెన్ అంతా డ్రై అయిపోయింది. మీకు మధ్యలో ఏమన్నా ఉప్పు, కారం అవసరం ఉంటే టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు. చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలి. చికెన్ ఉడికిందంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎడల్ట్ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. షాజీరా కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అంతా కలిసిట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ముందుగా చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ చాలా సింపుల్గా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి, రసం లేదా రైస్, సాంబార్కి, పప్పుకి చాలా బాగుంటుంది. గెస్ట్ వచ్చినప్పుడు క్విక్గా ఇలా డిఫరెంట్గా చేసేయచ్చు. ఎవ్రీ టైం చికెన్ కర్రీయే కాకుండా ఇలా చికెన్ ఫ్రై కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు కూడా తిప్పుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడక్కడ చికెన్ గోల్డెన్ బ్రౌన్గా అయింది కదా, అంతా పూర్తిగా ఆ కలర్లోనే అవ్వాలి. ఇలా రెండు వైపులు తిప్పుతూ ఉండాలండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. చూసారు కదండి, చికెన్ ఫ్రై అయిపోయింది. బాగా గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో బాయ్.